మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ పులివెందులకు బయలుదేరి వెళ్లారు. ఆయన ప్రజలు ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పులివెందుల్లోని బకారపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేయనున్నారు జగన్. ఈ నెల 25న ఉదయం 9:30 గంటలకు పులివెందుల నుంచి వేంపల్లి మండలం నందిపల్లికి చేరుకుంటారు. అక్కడ కొత్తగా వెలిసిన నందేశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో జగన్ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు కూడా వైఎస్ జగన్ పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం పులివెందులు తిరిగి చేరుకుంటారు. ఆ తర్వాత బకరాపురం క్యాంప్ ఆఫీసులో మరోసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఆ తర్వాత స్థానిక వైసీపీ నేతలతో సమావేశం కూడా ఉంటుంది. రేపు రాత్రికి అక్కడ నివాసంలో వైఎస్ జగన్ బస చేస్తారు. ఇక ఆ తర్వాత నేరుగా బెంగళూరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. వైశాలి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరులో ఉన్నటువంటి యలహంక దగ్గర నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి బాకరాపురానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చినటువంటి నేపథ్యంలో అటు నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. రేపు అంటే వేంపల్లి మండలం నందిపల్లిలో జరిగేటటువంటి రేపు నందీశ్వర దేవాలయానికి సంబంధించి జరిగేటటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 2 రోజుల పర్యటనకు సంబంధించి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకోవడం జరిగింది. 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బాకరాపురం చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలతో పాటు నాయకులు కూడా స్వాగతం పలికడంతో అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో తన క్యాంప్ ఆఫీస్ బాకరాపురంలో ఉన్న క్యాంప్ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు ప్రజలతో ప్రజా దర్బారు నిర్వహించడానికి కూడా అందుకు సంబంధించి స్థానిక నాయకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానికులు తమ సమస్యలను మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం వేంపల్లి మండలం నందిపల్లిలో జరిగేటటువంటి నందీశ్వరాలయం నూతనంగా నిర్మించినటువంటి నందీశ్వరాలయానికి ప్రారంభోత్సవానికి 9 నుంచి 11 గంటల వరకు కార్యక్రమాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో దాదాపు ₹1 ఇదే దేవాలయానికి, పాడుబడినటువంటి దేవాలయానికి ₹1 నిధులు గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి నేపథ్యము, అలాగే స్థానికులు ఇచ్చినటువంటి చందా రూపంలో ఈ దేవాలయాన్ని పూర్తిగా నిర్మించి రేపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 9 గంటల నుంచి దాదాపు 11 గంటల వరకు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్యక్రమం అనంతరము మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు పులివెందుల్లో ఉన్నటువంటి తన క్యాంప్ ఆఫీసులో బాకరాపురంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులో ప్రజలతో మమేకమై ప్రజా దర్బార్ కూడా రేపు కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన ఇచ్చేటువంటి వినతులు స్వీకరించి తమ సమస్యలను మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేటటువంటి దానికి అందుకు సంబంధించి నాయకులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తోపులాటలు కావచ్చు, అలాగే చిన్న గొడవలు జరగడము, తోపులాటల్లో ఆ క్యాంప్ ఆఫీస్ సంబంధించినటువంటి అద్దాలు పగిలిపోవడం, ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ 2 రోజుల పర్యటనలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో నాయకులు కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.